అనేక కార్యక్రమాలు సంక్షేమ సేవా కార్యక్రమాల యొక్క స్ఫూర్తిదాయకంతో పెద్దపల్లి జిల్లాలో కుర్మ యువసేన అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని కుర్మ యువసేన జిల్లా శాఖ కుర్మల సమస్యలపైన వారి మంచి చెడులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల యొక్క ప్రజల సమస్యల గురించి స్పందించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుర్మ యువసేన అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. కుర్మ యువసేన పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కుర్మలు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులతో పాటు సన్మానం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఎస్ఎస్సి అంటే 10వ తరగతిలో 10/10 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు మెమెంటోతో పాటు శాల్వాతో సత్కారం చేయబడును. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు మెమెంటోతో పాటు శాల్వాతో సత్కారం చేయబడును. సామాజిక సేవా రంగంలో స్వచ్ఛంద సేవా విభాగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ అవార్డు పొందినటువంటి వారికి మెమెంటో శాల్వాతో మేము సన్మానం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒగ్గు బీర్ల కళాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ అవార్డు పొందినటువంటి వారికి కళాకారులకి మెమెంటోతో పాటు శాల్వాతో సత్కారం చేయబడును. ప్రభుత్వ ఉద్యోగం అంటే రెగ్యులర్ స్థాయిలో కానీ పర్మనెంట్గా కానీ కాంట్రాక్ట్ బేసిక్ కాదు పొందినటువంటి వారికి మెమెంటోతో పాటు శాల్వాతో సత్కారం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కుర్మల్లో ఉన్నటువంటి ప్రతిభలను వారి యొక్క మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం కుర్మ యువసేన జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే సంఘం అంటే ఏంటి అంటే సంఘం అంటే ఒక ఆలోచన, సంఘం అంటే ఒక అండ, సంఘం అంటే ఒక ధైర్యం, సంఘం అంటే ఒక మార్పు, సంఘం అంటే ఒక చైతన్యం, సంఘం అంటే ఒక ప్రశ్నించడం, సంఘం అంటే ఒక స్వేచ్ఛావాదం. ఈ సంఘాలు అనేటివి కుర్మ యువజన సంఘం కానీ కుర్మ సంఘం కానీ ఈ ఆర్థికంగా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ అవార్డులు అనేటివి గ్రామాల వారిగా అంటే పెద్దపల్లి జిల్లాలోని ఏ గ్రామం అయినా సరే గ్రామాల వారిగా, జిల్లా స్థాయిలో కాదు మండల స్థాయిలో కాదు, ఏ గ్రామం అయితే ఉంటుందో ఆ గ్రామం వారిగానే మేము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనిలో అక్కడ ఉన్నటువంటి కుల పెద్ద మనిషి కానీ ఆ సంఘం ప్రెసిడెంట్ కానీ తర్వాత యువజన సంఘం అధ్యక్షులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు అంటే మా నంబర్ ఇందులో మెన్షన్ చేస్తూ ఉన్నాము, మాకు సమాచారం అందిస్తే మేము ఒక రోజు డేట్ను ఫిక్స్ చేసి ఆ రోజు ఆ గ్రామంలోకి వచ్చి ఈ అవార్డులు అనేటిది మేము సన్మానిస్తాం. అంటే ఆ గ్రామంలో ఒకరే 10/10 వచ్చినటువంటి విద్యార్థి ఉండొచ్చు, కళాకారుడే ఉండొచ్చు, లేకుంటే అంతర్జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి క్రీడాకారుడే కావచ్చు, ఏదైనా సరే ఒకరు మాకు ఉన్నారు అని చెప్పేసి మీరు కనుక మాకు సమాచారం అందిస్తే పెద్దపల్లి జిల్లాలోని ఉన్నటువంటి వాళ్ళు మాకు సమాచారం అందిస్తే అక్కడికి వెళ్ళి కుల పెద్దల అందరి సమక్షంలో పెద్దలను ఇన్విటేషన్ అంటే వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇవి 2025 మార్చి 2025 నుండి మార్చి అంటే మొన్న జరిగిన ఎగ్జామ్స్ ఇక్కడ నుండి మాత్రమే 2026 ఫిబ్రవరి లోపు ఈ మధ్యలో జరిగినటువంటి వాటిని మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాము. మిగతా వాటి గురించి ఎవరు కూడా మాకు అనవసరమైన సమాచారం ఇవ్వకండి. జై కుర్మా, జై జై కుర్మా, జై భారత్.